యేసుప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుని కృప మీకు తోడై ప్రభువు నడుపునుగాక. లేఖన భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదను అనిన నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా తండ్రి, గనుడా, మహోన్నతుడా, సర్వాధికారి, చక్రవర్తి, మహనీయుడా, అభిషక్తుడా, ఆరాధ్య దైవమా, మా మంచి కాపరి నీకు వందనాలు. మా మంచి స్నేహితుడా నీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, మరణాన్ని తిరిగి లేచినటువంటి నజరేయుడైన యేసయ్య, పునరుద్ధానుడైన యేసయ్య, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ పూట నా నోట నీ వాక్కులు ఉంచి వింటున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి మేలుతో నింపుమని యేసు ప్రభు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, చదవబడినటువంటి లేఖన భాగం యెహోషువ గ్రంథంలో దేవుడైన యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చదువుకున్నాం. ఈ 1వ వచనం నుండి 9 వచనాల వరకు జీవము కలిగిన దేవుడైన యెహోషువతో మాట్లాడుతూ, యెహోషువను బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆశీర్వదిస్తూ యెహోషువతో మాట్లాడుతున్న మాటలు మనకు కనపడతాయి. ఈ మాటలలో ఒక్క మాటను, 6వ వచనంలో ఉన్నటువంటి ఒక్క మాటను మాత్రమే ఈరోజు మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఏమిటయ్యా మాట అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువతో 6వ వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవుడైన యెహోవా మోషే నాయకత్వంలో ఇశ్రాయేలుల ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశానికి తీసుకొని వెళతాను. నీవు ప్రజలను విడిపించు, నడిపించు, నేను నీకు తోడుగా ఉంటానని మోషేతో మాట్లాడి చెప్పి, మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశానికి నడిపిస్తున్న తరుణంలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి మార్గ మధ్యంలో మరి పరిస్థితులను బట్టి మోషేని దేవుడు ఆ యొక్క మోయాబు ప్రాంతంలో ఉన్నటువంటి పిస్కా కొండ దగ్గర మోషేని ఆయన తీసుకున్నాడు దేవుడు. పిస్కా కొండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోయారు. ఆ తర్వాత దేవుడు, మోషే నాయకత్వం లేదు గనుక, ఇప్పుడు మోషే చనిపోయాడు గనుక ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నడిపించడానికి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలనుకున్నాడు. ఎవరిని ఎన్నుకోవాలని యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నప్పుడు మోషే కాలంలోనే ఉన్నటువంటి యవనస్తులలో యెహోషువ, కాలేబు అనబడుతున్నవారు దేవునికి నమ్మకస్తులుగా కనిపించారు. యెహోషువ, కాలేబులు అనబడుతున్నవారు దేవుని దృష్టిలో యథార్థవంతులుగా కనిపించారు. అందుకని దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, మోషే, నా సేవకుడైన మోషే చనిపోయాడు కనుక నీవు నిలబడు, నీవు నడిపించు. ఇశ్రాయేలీల ప్రజలకు నిన్ను నాయకునిగా నేను ఎన్నుకున్నాను. పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇశ్రాయేలీల ప్రజలను నీవు నడిపించు అని దేవుడు యెహోషువతో మాట్లాడి ప్రతిష్ఠించి ఏర్పరిచి నియమించి ఆయన ముందుకు నడిపించటానికి బలపరుస్తూ, ధైర్యపరుస్తూ మాట్లాడుతున్న మాటలే మనం చదువుకున్నాం. ఈ భాగంలో, చదువుకున్న భాగంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి చాలా మాటలు ఉన్నాయి. ఒక మాట, నిన్ను విడువను. దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళుతున్న స్థలములో, నీ ఉద్యోగాల్లో, నీ పని కాడ,
నువ్వు చదువుకునే కాడ, నీవు ప్రయాణాల్లో, ఏమండి సమస్యల్లో, విడుదల కలిగినటువంటి పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితులలో, అనారోగ్య పరిస్థితులలో, ఏమంటే జబ్బు చేసిన పరిస్థితుల్లో, అప్పులు పాలవుతున్న పరిస్థితుల్లో, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, బాధ్యతను విస్మరించి తిరుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు నన్ను నమ్ముకున్నావు గనుక, నా మీద ఆధారపడ్డావు గనుక నేను నిన్ను విడువను. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నట్టుగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడేవాడు కాదు. బైబిల్ చెబుతా ఉన్నది, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడని సంఖ్యాకాండంలో బిలాము ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేవుడు విడిచిపెట్టకుండా ఉండాలి అంటే యెహోషువలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, యెహోషువలో చాలా లక్షణాలు ఉన్నాయి. మూడు లక్షణాలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు యెహోషువతో చెప్పిన మాట, నిన్ను విడువను, ఎడబాయను. దేవుడు యెహోషువను విడిచిపెట్టకుండా, యెహోషువకు తోడుగా ఉండటానికి యెహోషువలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మూడు లక్షణాలు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తా. మొదటి లక్షణం నిర్గమకాండం 17వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని చేతి కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద, చాలు. దేవుని వాక్యములో మాట్లాడుతున్నది. మోషే గారు రాస్తున్నాడు నిర్గమకాండములో. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు మోషే నాయకత్వంలో అమాలేకీయులతో ఇశ్రాయేలు యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మోషే యెహోషువ అనబడుతున్న యవనస్తుని పిలిచి, ఎందుకు మోషే యవనస్తుడైన యెహోషువను పిలిచాడంటే, మోషేకి పరిచారకుడిగా యవ్వన కాలములో సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని ఒక దైవజనునికి పరిచర్య చేయటానికి యెహోషువ ముందుకు వచ్చాడు. ఆ దినాల్లో ఎంతో మంది యవనస్తులు ఉన్నారు, కానీ దైవజనునికి పరిచర్య చేయటానికి, దైవజనుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటానికి, దైవజనుని యొక్క అడుగు జాడల్లో నడిచి కుటుంబాన్ని కట్టుకొని బలమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించుకోవటానికి ఆ దినాల్లో ఈ దినాల్లో యెహోషువ లాంటి మంచి మనసు కలిగిన యవనస్తులు కావాలి. బైబిల్లో సొలొమోను గారు అంటాడు, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవనస్తుడా, దేవుని వాక్యాన్ని వింటున్న యవనస్తుడా, ఈ లోకంలో ఎన్నో భారాలు, బాధ్యతలు, బరువులు మోస్తున్నా, సామాజిక స్పృహ కలిగి రకరకాలైన అనుభవాలతో ముందుకు నడుస్తున్నా. ఈ లోకం వైపు నడుస్తూ పడతా లెగుస్తూ నిరాశ చెంది బలహీన పడిపోయి ఆఖరికి ఆత్మహత్య దాకా వెళ్ళిపోయి నెమ్మది లేక సమాధానం లేక బ్రతుకుతున్నావా? ఆ కాడులన్నీ తెంచేసి, బరువైన కాడులు తెంచేసి, దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యవ్వన కాలమున కాడి మోయుటనగా దేవుని పని చేయుట, దేవుని సేవకుల దగ్గర ఉండుట ఆశీర్వాదకరం. అలా ఉన్నవాడే యెహోషువ. ఆ యెహోషువతో మోషే అంటున్నాడు, యెహోషువ, రేపు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళు, మన వాళ్ళని ఏర్పరచుకొని యుద్ధానికి వెళ్ళు. నేను ఆ కొండ మీదకి వెళతాను, నేను ప్రార్థన చేస్తుంటాను, నువ్వు యుద్ధం చేయి. బైబిల్ చెబుతామన్నది. దేవుడు యెహోషువతో, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని దేవుడు అన్నాడు. నేను నీకు తోడుగా ఉన్నానని యెహోషువతో దేవుడు చెప్పటానికి యెహోషువలో ఉన్న గొప్ప లక్షణం ఒకటి, అతడు మోషేకి విధేయత కలిగి ఉన్నాడు. మోషే చెప్పినట్లుగా మనుషుల్ని ఏర్పాటు చేసుకొని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం జరుగుతూ ఉన్నది. మోషే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు.
మోషే 2 చేతుల కిందకి దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. నిరాశ చెందలేదు యెహోషువ. నిరాశ చెందలేదు యెహోషువ. భయపడలేదు యెహోషువ. దైవజనుడు చెప్పినట్టుగా లోబడి కత్తి చేత పట్టుకొని శత్రువులను జయించడానికి ముందుకు వెళుతున్నాడు. దైవుని కృప, దేవుని విశ్వాసంతో ముందుకు వెళుతున్నాడు గనుక యుద్ధంలో గెలిచాడు. విధేయత, దేవునికి విధేయత, సేవకునికి విధేయత, పెద్దలకు విధేయత. విధేయత అనేది, లోబడటం అనేది నీ జీవితంలో ఉన్నప్పుడు లోతైన ఆశీర్వాదాలు, లోతైన అనుభవాలు యెహోషువ పొందుకున్నట్లు మీరును పొందుకుందురుగాక. దేవుడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని యెహోషువతో ఎందుకు చెప్తున్నాడు? నేను నీకు తోడుగా ఉంటానని యెహోషువకి ఎందుకు చెప్తున్నాడు? నిన్ను విడువను ఎడబాయనని యెహోషువతో ఎందుకు చెప్తున్నాడు? యెహోషువ నూను కుమారుడు. ఈ యెహోషువ మోషేకు విధేయత కలిగి లోబడ్డాడు గనక ఇది మొదటి లక్షణం. రెండవ లక్షణం చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, 33వ అధ్యాయం నిర్గమాకాండంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ప్రత్యక్ష గుడారములోనికి రా, ప్రజలతో ఏం మాట్లాడాలో నేను నీతో మాట్లాడతాను. ప్రజలను నడిపించడానికి నీకు కావలసిన ఆత్మస్థైర్యాన్ని, ప్రోత్సాహాన్ని నేను అందిస్తాను. నువ్వు గుడారం లోపలికి రమ్మన్నప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి లోపలికి వచ్చినప్పుడు దేవుడైన యెహోవా మేఘ స్తంభములో నుండి దిగి ఆ ద్వారం దగ్గర మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు ప్రక్కనే ఉన్నాడు మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ. దేవుడు యెహోషువను నేను విడువను ఎడబాయినని చెప్పడానికి ఉన్నటువంటి యెహోషువలో ఉన్న రెండవ లక్షణం ఏమిటంటే, ఇదిగో మనం చదువుకున్నాం 11వ వచనంలో చివరి లైన్. యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలకు రాలేదు. గుడారం దేవుని మందిరం. దేవుని మందిరాన్ని యెహోషువ విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిని యెహోషువ విడిచిపెట్టలేదు. యవనస్తులైన వారు ఈరోజు దేవుని మందిరాలను విడిచిపెట్టి సినిమాలకు తిరుగుతున్నారు. దేవుని సన్నిధి వదిలిపెట్టి బస్ స్టాండ్లో తిరుగుతున్నారు. దేవుని సన్నిధి వదిలిపెట్టి రైల్వే స్టేషన్లో తిరుగుతున్నారు. దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థన చేయక, బైబిల్ చదవక, తల్లికి లోబడక, తండ్రికి లోబడక, దేవునికి లోబడక, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరిగి తమ అమూల్యమైన, విలువైన, శ్రేష్టమైనటువంటి జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి ఇలాంటి తరుణంలో యెహోషువ లాంటి మంచి మనసు కలిగిన యవనస్తుడు, నీతి కలిగిన యవనస్తుడు, యథార్థత కలిగిన యవనస్తుడు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న యెహోషువ లాంటి యవనస్తులు నీ కుటుంబంలో నీ బిడ్డలు ఎందుకు కాకూడదు? నీ కుమారులు ఎందుకు కాకూడదు? నీ కుమార్తెలు ఎందుకు కాకూడదు? వాక్యాన్ని వింటున్న యవనస్తుడా, దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నావు? గుడారం అనగా దేవుని మందిరం. అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే గారు బయటకు వచ్చినా దేవునితో మాట్లాడి బయటికి అయితే వెళ్ళిపోయారు. ప్రజలు వెళ్ళిపోయారు, మోషే వెళ్ళిపోయాడు. మేఘస్తంభం అక్కడే ఉంది, దేవుడు అక్కడే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నూను కుమారుడైన యెహోషువ. ప్రజలు వెళ్ళిపోయారు, సేవకుడు వెళ్ళిపోయాడు, కానీ నాకు అవసరం దేవుని సన్నిధి. బైబిల్ అదే చెబుతుంది. దేవుని మందిరాన్ని చూడవలనని నా ప్రాణం ఎంతో తృష్ణ గొనుచున్నది, ఆశపడుతున్నదని ఆసాపు కుమారులు మాలాడు మాట్లాడినట్లు, కీర్తనలో మాట్లాడినట్లు యెహోషువ దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. అవునండి, దేవుని సన్నిధిని విడిచిపెడితే ఈ లోకంలో బ్రతకలేవు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నది, దేవుని సన్నిధిలో స్వస్థ ఉన్నది, దేవుని సన్నిధిలో నెమ్మది ఉన్నది, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉన్నది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నది.
అందుకు యెహోషువ జీవితమే మనకు మాదిరి. అందుకు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడివను ఎడబాయనని చెప్పడానికి. యెహోషువలో ఉన్న రెండవ లక్షణం, అతడు గుడారములో ఉన్నాడు. మూడవ లక్షణం, చివరి లక్షణాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో 34వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతున్నాడు. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. చాలు, అతడు జ్ఞాన ఆత్మ పూర్ణుడాయను. దేవుడు యెహోషువను ఎన్నుకోవటానికి, దేవుడు యెహోషువతో మాట్లాడటానికి, దేవుడు యెహోషువతో నిన్ను విడువను ఎడబాయనంటానికి యెహోషువలో ఉన్నటువంటి మొదటి లక్షణం విధేయత, రెండవ లక్షణం గుడారంలో ఉంటాం, మూడవ లక్షణం అతడు దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దైవజనుడు ప్రార్థించి చేతులిచ్చినప్పుడు యెహోషువ జ్ఞాన ఆత్మ పూర్ణుడయ్యాడు. అదే మాట సంఖ్యాకాండంలో కూడా 27వ అధ్యాయం 18వ వచనంలో కూడా యెహోషువ ఆత్మ కలిగిన వాడని రాయబడింది. అందుకని బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రికలో 8వ అధ్యాయంలో మాట్లాడుతూ, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఈ భూలోకంలో మనం డబ్బుతో నడుస్తాం, పలుకుబడితో నడుస్తాం, ఏమంటే జ్ఞానంతో నడుస్తాం, మనుషులతో కలిసి నడుస్తాం. కానీ దేవుని ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడై ఎంతమంది నడిపించగలుగుతున్నారు? ఈనాడు యవనస్తులు ఏమిస్తున్నట్టు, నీవు దేవుని ఆత్మ కలిగి ఉన్నావా? యెహోషువ యవనస్తుడే, జ్ఞాన ఆత్మ పూర్ణుడని రాయబడింది. అందుకే దేవుడు యెహోషువతో మాట్లాడాడు, నిన్ను విడువను. యెహోషువ ఇశ్రాయేలు నడిపించడానికి మార్గ మధ్యలో మోషే లేడు గనక మిగిలిన సమయం, మిగిలిన కాలం ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నీవు నడిపించటానికి నేను నిన్ను ఎన్నుకున్నాడు. నీవే నాయకత్వం వహించు. నిబ్బరం కలిగి, భయం కలిగి ముందుకు కొనసాగు. నేను నీకు తోడుగా ఉంటాను. దిగులు పడకు, భయపడకు. ధర్మశాస్త్రాన్ని బోధించటం మానేయబాక, నీ బోధన తప్పిపోబాక, నీ మార్గమంతటిలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దిగులు పడబాక, జడేయబాక. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడని రాయబడి. ఆ దేవుని బిడ్డలారా, యెహోషువకు తోడుగా ఉండటానికి యెహోషువలో ఉన్న 3 మంచి లక్షణాలు మనం చూసాం. 1 విధేయత, అనగా లోబడ్డాడు. 2 గుడారములో ఉన్నాడు, అనగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. 3వది జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు గనుక దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. నీవు అలా ఉండగలిగినప్పుడు దేవుడు నిన్ను కూడా ఎన్నుకుంటాడు, నిన్ను కూడా దీవిస్తాడు. యెహోషువకు తోడుగా ఉన్నట్లు, యెహోషువను విడువక ఎడబాయక, యెహోషువ మీద కృప చూపి విశ్వాసంతో యెహోషువను నడిపించినట్లు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రయత్నాలను సఫలపరిచి ఆశీర్వదించి మేలుతో నింపి తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు. నీ సన్నిధిని బట్టి యెహోషువను ఏ విధంగా నడిపించి విడువక ఎడబాయక కృప చూపావు, అదే విధంగా వాక్యాన్ని విన్న నీ బిడ్డలను విడువక ఎడబాయక కృప చూపించి నడిపించము, బలపరచము, ధైర్యపరచము. యెహోషువకి ఇచ్చిన ఆశీర్వాదాలు నీ బిడ్డలు కూడా అందించమని, దీవెనలతో నింపి తృప్తిపరచమని మా మానవులు, మా ప్రభు రక్షకుడు యేసయ్య నామమున ప్రార్థన ముగించి ఆశీర్వదించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దీవెన మీ అందరికి తోడై ప్రభు నడుపును గాక. ఆమేన్.